తక్కువ నీటితో నిర్వహణ సులువుగా ఉంటుందని తమ కమతంలోని కొంత భాగాన్ని కాస్త స్తోమత గల రైతులు పండ్ల తోటల కోసం కేటాయిస్తూ ఉంటారు. పండ్ల తోటంటే పెట్టుబడులు అధికం, పైగా ఫలసాయం కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాలి. మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా ఇలా ఏది చూసినా కనీసం 3 ఏళ్లు ఆగాల్సిందే. కానీ నాటిన ఏడాదిలోపే రైతుకు ఎంతో కొంత ఆదాయాన్ని చవిచూపే పండ్లు బొప్పాయి, జామ, యాపిల్ బేర్, అంజూర. వీటిలో అంజూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇతర పండ్ల అంజూర మార్కెట్లో విరివిగా దొరకదు. అంజూరకు ఆరోగ్య ఫలంగా పేరు. ఇందులో ఇనుము పుష్కలంగా ఉండటంతో రక్తహీనత సమస్య ఉన్నవారికి దివ్యౌషధంలా పనిచేయటమే కాక ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలున్నాయంటారు వైద్యులు, పోషక నిపుణులు. ఎండు ఫలంగానూ అంజూరను వినియోగిస్తారు. ఫిగ్ అనే ఆంగ్ల నామం కలిగిన అంజూర మన దేశంలో మహారాష్ట్రలో అధిక విస్తీర్ణంలో సాగవుతుండగా, తెలంగాణలో హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోనూ కొద్దిపాటి విస్తీర్ణంలో సాగులో ఉంది. వ్యవసాయంలో పెరుగుతున్న ఆటుపోట్లతో చూస్తే అంజూర సాగు లాభదాయకమంటున్నారు సాగు చేస్తున్న రైతులు. అంజూర సాగుతో లాభాలు గడిస్తున్న ఓ రైతు అనుభవాలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. పద్ధతిగా సర్దిన ఈ ముదురు రంగు కాయలు ఎంతో ముద్దుగా ఉన్నాయి కదూ. ఏముంది ముచ్చట పడటానికి, అంజూరనే కదా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. సాధారణంగా మనకు దొరికే అంజూరల కంటే ఇవి కొంచెం విభిన్నంగా ఉంటాయి. మనం చూసే పూణే రకం అంజూరలు కొంచెం ఆకుపచ్చ రంగులో ఉండి బాగా పక్వానికొచ్చాక ముదురు రంగులోకి మారతాయి. అంతేకాదు, తెచ్చాక ఒక రోజులోనే మెత్తగిల్లిపోతాయి. అంటే కోసిన వెంటనే రైతులు వీటిని అమ్మకం చేయాల్సి వస్తుంది. లేనట్లయితే కాయలు రవాణాకు ఆగవు. బహు సున్నితంగా ఉండే ఆ కాయలు కిలోకు 20 నుంచి 30 కాయల వరకు తూగుతాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అంజూరలు సైజులోనూ రంగులోనూ కాస్త భిన్నంగా ఉన్నాయి కదూ. ఇవి అంజూరలో బ్రౌన్ టర్కీ అనే రకం కాయలు. ఈ కాయలు ముదురు రంగులో కాస్త పెద్దగా ఉంటాయి. నిల్వ సామర్థ్యం కూడా వీటికి ఎక్కువ. కోసిన వారం రోజుల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. కిలోకు 14 నుంచి 18 కాయలు తూగుతాయి. బెంగుళూరు దరిదాపుల్లో ఈ రకం ఇప్పుడిప్పుడు ఎక్కువగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఈ రకం సాగుకు ముందుకొస్తున్నారు. అలా సాగు చేసిన రైతే ఇప్పుడు మనం చూస్తున్న నరసింహులు. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ మండలంలో గురవలింగంపల్లి గ్రామంలో 40 ఎకరాల వ్యవసాయం ఉన్న నరసింహ 10 ఎకరాల దానిమ్మతో నష్టాలను మూటగట్టుకున్నారు. దానిమ్మను తీసివేసి ఆ 10 ఎకరాల్లో 2017 నవంబర్లో ఈ అంజూరను వేసుకున్నారు. అంజూర ఈ ఏడాది జనవరి నుంచి కాపుకు అందివచ్చింది. ఈ 10 ఎకరాల మీద ఇప్పటికే 6 టన్నుల కాయను కోసి మార్కెట్ చేసుకున్నారు. జూన్ వరకు కాపు ఉంటుంది. ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. చుట్టుప్రక్కల రైతులంతా జట్టుగా ఏర్పడి రోజు విడిచి రోజు కాయలను కోత చేసి బెంగుళూరుకు రవాణా చేస్తుండటం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. దీనివల్ల రవాణా కలిసి వస్తోంది. మార్కెట్కు ఎలాంటి ఇబ్బంది లేదు. కాయలను జాగ్రత్తగా ప్లాస్టిక్ క్రేట్లలో సర్ది పంపుతున్నారు. డిమాండ్ బట్టి అంజూర కిలో 60 నుంచి 100 రూపాయల దాకా ధర పలుకుతోంది. ఈ బ్రౌన్ టర్కీ అంజూర సాగు గురించి రైతు మాట్లాడుతూ, మాకు అంజూరాన్ని వేయాలనే ఆలోచన వచ్చింది. అంజూర వేయాలనే ఆలోచన వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి అక్కడక్కడ చూసినాం. కొద్దిగా కర్ణాటకకి, మహారాష్ట్రకి వెళ్ళి చూసిన తర్వాత వేయాలనిపించింది. మాకు వెరైటీ బళ్ళారిలో ఒక వెరైటీ ఉంది, పూనాలో ఒక వెరైటీ ఉందని చెప్పినారు. అది ఇది పోయి చూసినప్పుడు మాకు అనిపించింది ఒకటే వెరైటీ అని అనిపించింది. అది దీనికంటే ఇంకా వెరైటీలు ఏది ఉంది అనేది తెలుసుకుంటే ఈ వెరైటీ ఒకటి తెలిసింది. మాకు బ్రౌన్ టర్కీ అని ఒక వెరైటీ తెలిసింది. కొంతమంది ఫార్మర్స్, రైతులు కలిసి ఈ అంజూరు వెరైటీని మొక్కలు తెప్పియడం జరిగింది. టర్కీ నుంచి తెప్పించి మొక్కలు తెప్పించిన తర్వాత దాన్ని నర్సరీకి ఇచ్చి దానిని టిష్యూ చేయించి టిష్యూ నుంచి మళ్ళీ ప్లాంటేషన్ చేసి గూటిలు కట్టేసుకొని పెట్టడానికి ఇంత టైం పట్టింది. 2017 డిసెంబర్లో పెట్టినాము. 2019 జనవరి కల్లా స్టార్ట్ అయింది. అంటే ఒక సంవత్సరం, ఒక నెల కల్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ రోజు తెంపేవాళ్ళం. అంటే రోజు తెంపితే 10 కేజీలు, 15, 20, 50 వచ్చింది. మాకు ట్రాన్స్పోర్ట్ కొనబోవడానికి ఇబ్బంది అనిపించి
ఒక రోజు ఇడిచి ఒక రోజు తెంపితే 100 కిలోలు దాటిపోయింది. 100 కిలోల నుంచి దాటిపోయి ఇప్పుడు 3 క్వింటాల నుంచి 4 క్వింటాల మధ్యలో అవరేజ్ వస్తుంది. ఒక రోజు ఇడిచి ఒక రోజు తెంపితే ఒక రోజు 3 క్వింటాలు రావచ్చు, ఒక రోజు 4 క్వింటాలు రావచ్చు. ఈ రకంగా వస్తుంది. దీనికి ఖర్చు అంటే పశువుల ఎరువు, వాటరు పెట్టినాము. స్ప్రేయింగ్ అయితే ఏం చేయలేదు ఇప్పుడు. పశువుల ఎరువు ఎంత ఎక్కువ చేసుకుంటే మనకి ఈల్డింగ్ మంచిగా వస్తుంది. దీనికైతే ఏం పెట్టుబడి చాలా తక్కువ. డ్రిప్పుతోన చేసుకొని కొత్తగా ప్లాంటేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ₹1,00,000 వరకు వస్తుంది ఎకరానికి. మాది డ్రిప్ ఆల్రెడీ పాతది ఉండే కాబట్టి తగ్గింది మాకు ఖర్చు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకా జూన్ వరకు ఉంటుంది మాలో. జూన్ దగ్గర కంటిన్యూ ఉంటుంది. జూన్ నుంచి కూడా కంటిన్యూ వస్తుంది. అప్పుడు వర్షాకాలంలో వర్షం వచ్చిందంటే స్వీట్నెస్ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి మేము కంటిన్యూషన్ చేయకుండా దాన్ని మొక్కకి రెస్ట్ ఇచ్చి మళ్ళీ నవంబర్ డిసెంబర్ నుంచి మళ్ళీ క్రాప్ కోదలు వేళ్ళని ఆలోచనతోనే ఉన్నాము. అంజూరను ఎటు చూసినా 12 అడుగుల దూరంలో అధిక సాంద్రతలో నాటుకున్నారు. నాటేటప్పుడు ఎకరాకు 2 నుంచి 3 ట్రక్కుల పశువుల ఎరువును వేసుకున్నారు. ఇప్పటి వరకు పురుగు మందులు వాడాల్సిన అవసరం రాలేదు. కాపు కోసం గత జూన్లో కత్తిరింపులు చేసుకున్నారు. కత్తిరింపులు చేసిన 5 నెలల్లో కాయలు కోతకు సిద్ధమయ్యాయి. రోజు మార్చి రోజు కోతలు చేసి 3 నుంచి 4 క్వింటాళ్ల కాయను అమ్మకానికి పంపిస్తున్నారు. కలిసికట్టుగా చేస్తున్న అంజూర సాగు కలిమిని ప్రసాదిస్తోందంటున్నారు.